పింగళుడికి మంచి బుద్ధులు చెప్పారు. ఏం చెడిపోయాడు, ఏంటో అయిపోయిందని. మంచి మాటలు కూడా చెప్పారు. ఎందుకయ్యా దీన్ని తీసుకొచ్చావు ఇంటికి అని. నువ్వు చేస్తున్న పని మంచిది కాదు, మమ్మల్ని బాధ పెట్టకు, వంశాన్ని నాశనం చెయ్యకు అని పింగళుని వారించారు. అయినా పింగళుడు వారి మాట వినలేదు, తల్లిదండ్రులను పట్టించుకోలేదు. నేను చెప్పేదే న్యాయం, నేను ఆచరించేదే ధర్మం అంటూ అరుణ మెడలో తాళి కట్టేశాడు. వెంటనే భార్యతో కలిసి మంచి పెద్ద పట్టణానికి వెళ్ళి అక్కడ కాపురం పెట్టేశాడు. తల్లిదండ్రులను వదిలేశాడు, మీరు రావద్దండి. చేతి నిండా డబ్బులు వస్తూ ఉంటాయి. ఒక కచేరీ చేస్తే దండికి ఇచ్చేవాళ్ళు, ఒక నాట్యం చేస్తే దండికి ఇచ్చేవాళ్ళు. అంతే. ఇంకా కొంతకాలం ఇద్దరు చిలకా గోరింకల్లాగా బాగానే కలిసిమెలిసి ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు. కానీ పింగళుడికి రాజుగారి ఆస్థానంలో పాటలు పాడటం ఎక్కువైపోయింది, ఆటలు నాట్యం ఆడటం ఎక్కువైపోయింది. దాంతో పెళ్ళాన్ని పట్టించుకోవడం మానేశాడు నిదానంగా. బిజీ బిజీ, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. పింగళుడి గొంతు బాగుంటుంది, పాట బాగుంటుంది. అందువల్ల పింగళుడికి రాజుగారితో బాగా చనువు కూడా ఏర్పడిపోయింది. బాగా రాజుగారు పక్కన కూర్చోవటం, భుజం మీద వేసుకొని చేయి వేసుకొని తిరగాటం, ఇట్లంతా అయిపోయింది. ఆ అవకాశాన్ని చూసుకొని పింగళుడు తనను ఎదిరించిన వారి మీద రాజుగారికి చాడీలు చెప్పాడు. దగ్గర ఎప్పుడు మహాత్ముల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటామో చాడీలు చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. చాడీలు చెప్పాను. చాడీలు వింటే కొంతమంది విని బాగా చెప్పిన వాడికి అంతే, ఇంకా అందరికీ పడతాయి, అది వేరే. అటువంటి వాళ్ళు కిలాడీలు ఉన్నారు చాలామంది. రాజుగారికి చాడీలు చెప్పసాగాడు, వారికి శిక్ష పడేలాగా చేసేవాడు. అలా పింగళుడు గొప్పగా ఎదిగిపోయాడు. పింగళుని చూస్తే అందరికి భయం. పింగళుడే రాజులాగా అయిపోయాడు. రాజుగారి దగ్గర అధికారం, చేతిలో విద్య ఉండేసరికి ఆస్థానంలో ఉన్న నర్తకీమణులు కూడా పింగళుడు చుట్టూ తిరిగారు. అంతే, అందరూ పింగళుడే సర్వస్వం. పింగళుడు వారితోనే ఆనందించసాగాడు. అక్కడ ఉండేటువంటి అందగత్తెలతో నాట్యం చేసే చాలామంది ఉన్నారే, వాళ్ళతోనే తిరిగారు. దినానికి ఒక్కరితో తిరిగేవాడు. ఈ ప్రవర్తన అతడి భార్య అయినటువంటి అరుణకు నచ్చలేదు. ఇంట్లో పింగళుడికి ఆమెకు గొడవ ప్రారంభమైంది. అయ్యి కాకుంటుందండి, ఎంత చెప్పినా పింగళుడు తన పద్ధతి మార్చుకోలేదు, పెండ్లాం మాట వినలేదు. అప్పుడు చెడు బుద్ధి గల అరుణ, తనకెప్పుడు పూర్వం నుంచి చెడు బుద్ధి ఉంది కదా, ఆ అరుణ ఇప్పుడు తాను చిట్టా బయటకు తీసింది. తాను కూడా చెడ్డదారిలో నడిచింది. తన చిట్టా ప్రారంభం చేసింది, బయటికి పెట్టింది. తాను కూడా వేరే ప్రియుడిని చూసుకుంది. నువ్వు చేస్తే నేను చేయకూడదా? నువ్వు మాత్రం ఇంకొక పిల్లతో తిరగచ్చు, నేను ఇంకొక అబ్బాయితో తిరుగుతాను. అప్పుడు తెలుస్తుంది, చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది. తాను కూడా వేరే ప్రియుడిని చూసుకొని అతనితో కలిసి ఆనందంగా తిరిగింది. ఇది పింగళుడు పట్టించుకోలేదు, అయిపోతే పోలే అన్నాడు. కానీ అరుణకు మాత్రం పింగళుడు అంటే భయం పట్టుకుంది. ఎందుకంటే రాజుగారి దగ్గర ఉంటారు కదా, రాజుగారికి చెప్పి ఏమైనా చేయిస్తాడేమో, తన ప్రియుడికి దారుణమైన శిక్ష పడేలాగా చేస్తాడు అని వణికిపోయింది. తన ప్రియుడు ఉన్నాడు కదా, తన ప్రియుడికి వీడేమైనా చేయగలడు, చేయిస్తాడేమో. ఒకనాడు అరుణ ఇలా అనుకుంది. ఈ సమయంలో పింగళుడు ఇంట్లో ఉండడు, వేరే నర్తకీమణి ఇంటికి వెళ్ళి ఉంటాడు, ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ సమయంలో నేను ప్రియుడితో కలిసి ఇంట్లోనే మాట్లాడుతాను అనుకొని ప్రియుడితో కలిసి ఇంటికి వచ్చింది. కానీ ఆ రోజు ఆమె ఊహ అబద్ధమైంది. పింగళుడి ఇంట్లోనే ఉన్నాడు, ప్రియుడితో కలిసి వచ్చినప్పుడు మంచి నిద్రలో ఉన్నాడు. అరుణకు అతన్ని చూసేసరికి ఎంతో భయం వేసింది. ఇంట్లోనే ఉండిపోయాడు, చిక్కుకున్నాడు. ఇది చిక్కుకుంది. ఇప్పుడు ఇతడు అన్ని విధాలా అడ్డుగా ఉన్నాడు. ఇతడిని తొలగించుకుంటూనే నాకు మంచి రోజులు వస్తాయి, స్వేచ్ఛ వస్తుంది, నాకు డబ్బులు వస్తాయి, ఇతడి పేరు ఉన్నటువంటి ఆస్తులన్నీ నావైపోతాయి అనుకొని వెంటనే ప్రియుడితో మాట్లాడి అతడి యొక్క సహాయంతో పెద్ద బండరాయి తీసుకొని వచ్చి దాంతో పింగళుడి తల పగలగొట్టి చంపేసింది. పేడ వదిలింది అని. తర్వాత ఆ ఇంట్లోనే ఒక గుంట తీసి శవాన్ని పాతి పెట్టేసింది. అక్కడే ప్రియుడితో కూర్చొని పకపకా నవ్వుతూ ఎంతో ఆనందించింది.
అదే కదా కావలసింది. ఇలా ఎందుకంటే దుర్మార్గ స్త్రీ అది. ఇలా దుర్మార్గుడైనటువంటి పింగళుడి చరిత్ర ముగిసిపోయింది. వాడు దుర్మార్గుడే కదా. అతడు నరకానికి వెళ్ళి ఘోరమైన శిక్షలు అనుభవించాడు. వెళ్ళకుంటాడా నరకానికి? ఇంక పక్కింటికి వెళతాడా? తర్వాత ఒక పెద్ద అడవిలో గద్దలాగా పుట్టాడు. గద్దగాక ఇంకేమిటి? వీడికి ఏమొస్తుంది? ఏం గరుడులాగా పుడతాడా? గద్దలాగా పుట్టాడు. ఇటు భూలోకంలో ఉన్నటువంటి అరుణ కొంతకాలం పాప పనులు అన్నీ చేసేసింది. తీవ్రమైన వ్యాధికి గురైంది. ఆమెకు ఒంటి నిండా నీరు పట్టింది. ఇక తీసుకొని ఎంతో బాధపడింది. ఆ నీరు తీయటమే పని. కొనాకేమైంది? మరణించింది. మరణించుకుంటుందే, నరకానికి చేరింది. నరకమే కదా చేరాల్సింది. వైకుంఠానికి పోతుందా? ఊహుహు ఈవిడేమి నరకానికి చేరింది. అక్కడ నానా బాధలు అనుభవించింది. ఇంకేమి? పెనం మీద పెట్టి వేయించారు. ఇక చూసుకోండి. తర్వాత అంత అయిన తర్వాత ఆడచిలుకై పుట్టింది. అతి చిత్రంగా గద్ద ఉన్న అడవికే చేరి నివసించసాగింది. ఈ చిలుక ఆ గద్ద ఎక్కడుంటుందో ఆ అడవికే వెళ్ళింది. ఒక రోజున గద్ద ఆకాశంలో ఎగురుతూ అనుకోకుండా చెట్టు మీద ఉన్నటువంటి ఆ చిలుకను చూసింది. కండ్లు కలిశాయి. ఆ చిలుకను చూసింది. అంతే, దానికి పూర్వజన్మలోని వైరం గుర్తుకొచ్చింది. దానికి ఒళ్ళు మండిపోయింది. చిలుకను ఎలాగైనా చంపేయాలనుకుంది. ఈ గ్రద్ద ఎంతో వేగంగా పైనుంచి క్రిందకు దూసుకొని వచ్చింది. ఇంతలో చిలుక గాలి చప్పుడు విని ఎగిరిపోయింది. గ్రద్ద గురి తప్పిపోయింది. అయ్యయ్యో తప్పిపోయింది. అయినా గ్రద్ద విడవలేదు, చిలుకను వదలలేదు, వెంటబడి తరిమింది కూడా. ఇక చూసుకోండి, అప్పుడు చిలుక లాభం లేదని గ్రద్దని ఎదిరించింది. ఇంకా లాభం లేదని చెప్పేసి ఇక పోట్లాటకు దిగింది. దాంతో ఆకాశంలో పెద్ద పిట్టకు చిన్న పిట్టకు పోరాటం ప్రారంభమైంది. అవి తీవ్రంగా కొట్టుకోసాగాయి. ఇంతలో చిలుక తెలివిగా ఒక్కసారి పైకెగిరి గ్రద్ద గొంతును గట్టిగా పట్టేసుకుంది. అది చిన్నదైనప్పటికీ కూడా గొంతు మాత్రం పట్టేసుకుంది. దాంతో గద్ద గిజగిజలాడి తన కాలి యొక్క గోళ్లతో చిలుకను చీరేసింది. అయినా చిలుక తన పట్టును వదలలేదు. దాంతో రెండు పక్షులకు బలం క్షీణించిపోయింది. అవి ఆకాశం నుంచి క్రింద పడుతూ చచ్చిపోయినటువంటి ఒక మనిషి పుర్రలో పడ్డాయి. కొంచెం పెద్ద పుర్ర. ఆ పుర్ర సగానికి పగిలింది. ఆ పుర్ర ఇట్లా పగిలింది. అందులో నీళ్లున్నాయి ఆ పుర్రలో వేరే. చిలుక దాని నీళ్లలో పడి గాలి అందక మరణించింది. అన్ని నీళ్లున్నాయి దాని లోపల. గ్రద్ద దానిని తినాలని ఆశపడింది. అక్కడ తలను నీళ్లలో ముంచింది. ఆ నీళ్లలో ముంచేటప్పుడు అంతే, అక్కడ పుర్రలో రెండు ఎముకలు ఉన్నాయి. వాటి మధ్యలో గద్ద తల ఇరుక్కుపోయింది. దాంతో అది బయటకు రాలేక గింజుకొని మరణించింది. ఏం విచిత్రంగా ఉందండి ఈ కథ ఇది. ఇలా ఆ రెండు జీవులు ఒకే సమయంలో యమలోకంలోకి అడుగుపెట్టాయి. మళ్ళీ ఇంకోపారి యమలోకానికి వెళ్ళాయి. ధర్మరాజు వద్ద ఆ జీవుల యొక్క పాపపుణ్యాల విచారణ ప్రారంభమైంది. యమధర్మరాజు. ధర్మరాజు అన్న ఒకడే కదా, యమధర్మరాజు అన్న ఒకడే. ధర్మరాజు దగ్గర అంటే యమధర్మరాజు దగ్గర, యముడు అంటే కదా భయం అవుతుంది మనకు. ఈ యమధర్మరాజు దగ్గర యమలోకంలోని ధర్మాధికారులందరూ కూడా పాపపుణ్యాలు విచారణ ప్రారంభమై చిట్టాలంతా తీశారు. చిత్రగుప్తులు, ధర్మాధికారులైనట్టు చిత్రగుప్తులు విచారణలో వీరి పాపాలకు లెక్కలేదు అని తేలింది. పెద్ద చిట్టా వేశారు. విపరీతమైనటువంటి పాపాలు, ఈ జీవులు చేసిన పాపాలు నీ ఛాతి నీచంగా ఉన్నాయి. పింగళుడనే జీవి గత జన్మలో సంగీతం నేర్చుకునే కొర్తల్లో కొద్దిగా భగవన్నామ స్మరణ చేశాడు. అదొక్కటే పుణ్యం. అది తప్పితే తన జన్మలో ఇంకే పుణ్యము చేయలేదు అని వారు తేల్చేశారు. అలాగే అరుణ అనే ఈ జీవి కూడా కొంతకాలం భర్తను సేవించింది. అదొక్కటే ఈమె చేసుకున్నటువంటి పుణ్యం. కొంతకాలం భర్తను మాత్రం బాగా చూసుకుంది. ఇంత పుణ్యం. వాడు చేసుకుంది ఇంతే. ఒక రెండు దేవుడు నామకీర్తనలు పాడాడు, 2 భజనలు పాడాడు, అంతే. ఇంత తప్పుగా 2 భజనలు పాడాడు. ఆయింది ఇంత పుణ్యం, ఇది ఇంత పుణ్యం. ఇది తప్ప
అన్నీ పాప పనులే చేసింది, ఏ పుణ్యమూ చేయలేదు అని వారు తేల్చి చెప్పేశారు చిత్రగుప్తులు. చివరిగా ధర్మాధికారులు వారి పాపాల చిట్టాను చూపిస్తూ తమలో తాము మాట్లాడుకున్నారు. యమధర్మరాజుకు ఇలా అంతిమంగా తమ అభిప్రాయాన్ని చెప్పేశారు. ఓ ప్రభు, వీరిద్దరూ చేసినటువంటి పాపాలకు అంతే లేదు, చెప్పలేదు. వీరు చేసిన పనులను మేమంతా నోటితో చెప్పలేం. కనుక వీరిద్దరిని శాశ్వత నరకలోక నివాసాన్ని అనుగ్రహించండి, పర్మనెంట్గా అక్కడే ఉండిపోయేలాగా ఆ నరకలోకంలోనే నరకాన్ని అనుభవిస్తూ అన్ని కూపాల్లో పడి శాశ్వతంగా ఇంకా లేనే లేదు, జన్మనూ లేదు, మళ్ళీ లేదు, అనుగ్రహించండి. వీరు ఇక్కడే ఉండి రకరకాల బాధలు అనుభవిస్తూనే ఉంటారు. ఇదే వీరికి సరైన శిక్ష, వీరి పాపాలకు సరైన దండన, దీనిని అమలు చేయండి అని చిత్రగుప్త ధర్మాధికారులు అన్నారు. యమధర్మరాజు వారి తీర్పు విని కొద్దిసేపు ఆలోచించి ఇలా అన్నాడు. ఓ ధర్మాధికారులారా, మీ పరిశీలన బాగుంది, మీ విచారణ బాగుంది. అయితే నాదొక సందేహం, దాన్ని తీర్చండి అన్నాడు. అధికారులు వెంటనే అలాగే ప్రభు, అడగండి. మా ఈ పరిశీలనలో ఏ లోటు లేదు. పుట్టక నుండి మరణించే వరకు వీరు పనులను క్షుణ్ణంగా పరిశీలించాం, బాగా చూసాం మేము. వీరి చిట్టాను పైనుంచి క్రిందికి చూసినప్పటికి కూడా, క్రింది నుంచి పైకి చూసినా, ఎక్కడ చూసినా వీరికి శాశ్వత నరకలోక వాసమే గతి అన్నారు. మేము చెప్పేది అంతే, ఇంక చెప్పేశాం. అప్పుడు యమధర్మరాజు, ఓ ధర్మాధికారులారా, వీరు పక్షి జన్మ ఎత్తి మరణించారు కదా, అక్కడే నాకు సందేహంగా ఉంది. ఈ విషయాన్ని కొద్దిగా పరిశీలించి చెప్పండి. వీరు పక్షి జన్మలో ఎలా మరణించారు అని అడిగాడు. అధికారులు ఉత్సాహంగా, ప్రభు, మీరు దీని గురించి తెగ ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే వీరిద్దరికీ పక్షి జన్మలో పుణ్యపాపాలు చేసే అవకాశమే లేదు. ఒకవేళ ఉన్న పక్షి జన్మలో వీరు కొంచెం కూడా పుణ్యం చేయలేదు. ఈ రెండు పక్షుల తలలు ఒక మానవుడి పుర్రలో గల నీళ్లలో మునిగి మరణించాయి. పైగా మరణించేటప్పుడు కూడా మంచి భావాన్ని కలిగలేవు. దానికి ఒకరి మీద ఒకరు శత్రుత్వంతో పెట్టుకొని చనిపోయారు. అందువల్ల వీరికి పుణ్యం లభించదు, వీరికి అన్ని దారులు మూసుకుపోయాయి అని గట్టిగా చెప్పారు. అప్పుడు యమధర్మరాజు ఈ తీర్పులో ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన విషయాన్ని పట్టేసుకున్నాడు. నవ్వుతూ వారితో, ఓ అధికారులారా, వీరు పుణ్యాత్ములు, వీరు పాపాన్ని నశించిపోయి ఉన్నాడు అని వీరి పాపాలన్నీ కూడా నశించిపోయాయి, పాపాలు ఏమీ లేవు వీళ్ళకి అన్నాడు. వీళ్ళకి ఆశ్చర్యమైపోయింది. ధర్మరాజు మాటలు విని ఈ ఊహించని మలుపుకు ధర్మాధికారులు అదిరిపడ్డారు. ప్రభు, మీ తీర్పు విచిత్రంగా ఉంది, వీరు ఎలా పుణ్యాత్ములు అవుతారో చెప్పండి అని అడిగారు. యమధర్మరాజు, అధికారులారా, ఆ పుర్రె ఎవరిది అని అడిగాడు. ధర్మాధికారులు చిట్టా తీశారు ఆశ్చర్యపోతూ. అది వటుడు అనే మహర్షిది. అయితే ఆయన పుర్రెకు వీరికి ఏమిటి సంబంధం? ఆ పుర్రె వల్ల ఈ జీవులకి ఏమి లాభం కలుగదు కదా అన్నారు. దానికి దీనికి సంబంధం ఏమేనే. అప్పుడు యమధర్మరాజు అద్భుతంగా ఇలా అంతిమ తీర్పును చెప్పాడు. ఓ ధర్మాధికారులారా, లాభం ఉంది, సంబంధం ఉంది. ఈ జీవులు పుణ్యాత్ములైపోయారు, ఇది సత్యం. ఇక్కడ గల ధర్మమర్మాన్ని మీరు మరిచిపోయారు, దాన్ని చెబుతున్నాను వినండి. ఏం చెప్పగలరు చూస్తాం. వటుడు అనేటువంటి మహర్షికి భగవద్గీత అంటే ఎంతో ఇష్టం. అందులో పంచమాధ్యాయం అంటే ఇంకా ఇష్టం. ఆ పంచమాధ్యాయాన్నే నిరంతరం పారాయణం చేశాడు. తాను జీవించి ఉన్నంతకాలము భగవద్గీతలోని 5వ అధ్యాయాన్నే పారాయణ చేశాడు. సర్వకాల సర్వావస్థలోనూ 5వ అధ్యాయంలోని విషయాలనే మననం చేశాడు. దాని మీద తత్వచింతన చేశాడు. పంచమాధ్యాయంలో కర్మ సన్యాసం గురించి చెప్పబడి ఉంది కదా, సమత్వయోగం గురించి చెప్పబడి ఉంది కదా, ఆత్మతత్వ ధ్యానం గురించి బోధించబడి ఉంది కదా.
ఇంకా ఎన్నో సాధన రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. ఈ విషయాలన్నిటినీ మహర్షి అయినటువంటి వటుడు మననం చేశాడు. అందువల్లే ఆయనకు కొద్ది కాలంలోనే వైరాగ్యం కూడా లభించింది. ఆయన అన్నీ విడిచిపెట్టి అడవిలో క్రూర జంతువుల మధ్యలో నివసించాడు. ఘోరమైన సర్పాల మధ్యలో జీవించాడు. సమదృష్టి కలిగి ఉన్నాడు. సర్వభూతాలకు మేలు కలగాలని తపస్సు చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.